కాటమరాయుడు షూటింగ్ లో ఫుల్ బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఒక పక్క షూటింగ్స్ చూసుకుంటూనే మరో పక్క తన మీటింగ్స్ రాజకీయ విశ్లేషణలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిదీ పట్టించుకోవడం కష్టంగా మారింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ షూటింగ్ అంటే ఏది ఎప్పుడు అడుగుతాడో అని యూనిట్ అంతా చాలా అలర్ట్ గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా కూల్ గా షూటింగ్ నడిచిపోతుంది. దీంతో పవన్ కొంచెం రిలాక్స్ అయినట్లుగా చెప్తున్నారు. అందుకే కాటమరాయుడు టైటిల్ సాంగ్ సెట్ లో నుండే లీక్ అయిందని అంటున్నారు. ఈ పాట లీక్ అవ్వడం అనేది కంప్లీట్ గా మ్యూజిక్ డైరెక్టర్ మిస్టేక్ అని, ఒక పాట బయటికి అంత క్వాలిటీతో ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. దీంతో పవన్ ఇక నుంచి అన్ని తానే స్వయంగా చూసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో డాలీకి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాడని, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ని కూర్చోబెట్టి క్లాస్ పీకాడని చెప్తున్నారు. ఆడియో అనేది సినిమా స్టార్టింగ్ లోనే బయటికి వచ్చేస్తే ఆ కిక్ ఎవరు ఎంజాయ్ చేయలేరని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కాటమరాయుడు టైటిల్ సాంగ్ ని ఒక ప్రముఖ FM ఛానల్ ద్వారా రిలీజ్ చేయమని చెప్పినట్లుగా సమాచారం. అందుకే ఇప్పుడు డాలీ అండ్ అనూప్ అతి త్వరలో ఈ పాటని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఇక సెట్ లో కూడా తన పవర్ చూపిస్తున్నాడని, ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడ ఉంచుతున్నాడని చెప్తున్నారు. మళ్ళీ పవన్ మునుపటిలాగా ఉండడంతో లొకేషన్ లో చాలా డిసిప్లిన్ వచ్చిందని, ఇక సినిమా శరవేగంగా కంప్లీట్ అవ్వబోతుందని సమాచారం. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కాటమరాయుడు సంక్రాంతి బరిలో లేనట్లే. Like and subscribe Eagle Media Works.